ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనము నుండి ఉన్న భాగాలను చదువుకుందాం. వచనం 11. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచి ఉండుటకు ఉంచెను. దేవుడి లేఖన భాగాలను ఆయన దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. హాయిపై విజయమును ఇచ్చిన దేవుడు. 7వ అధ్యాయములో హాయి పైన ఓడిపోయారు. 8వ అధ్యాయములో హాయి పైన దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని విభజన చేశాం. 1 నుండి 10 వచనాలు విజయము కొరకు దేవుని ప్రణాళిక. ఆ భాగాన్ని మనం విన్నాం. 2వ భాగం 11 నుండి 29 హాయిపై 2వసారి యుద్ధములో విజయమును పొందుట. 2వసారి యుద్ధములో హాయిపై విజయమును పొందుట. 3వ భాగం 30 నుండి 35 వచనాల వరకు 2 కొండలు, గెరిజీము కొండ, ఏబాలు కొండ. గెరిజీము కొండపై ఆశీర్వచనములు, ఏబాలు కొండపై శాప వచనములు. సరే, 11 నుండి 29 వచనాలు హాయిపై 2వసారి యుద్ధములో విజయమునిచ్చిన దేవుడు. ఈ భాగములో మనము గమనిస్తుండగా 11 నుండి 13 వచనాలలో హాయిపై 2వసారి యుద్ధ సన్నాహములు లేదా యుద్ధము కొరకైన ఏర్పాట్లు కదా. యెహోషువతో ఉన్న యుద్ధ వీరులందరూ, యోధులందరూ ఆ యుద్ధానికి వారు సిద్ధమైనట్లుగా చూడగలం. 2వసారి హాయి యుద్ధములో ఇశ్రాయేలీయులు చొరవ తీసుకున్నారు. హాయి వద్ద యుద్ధానికి రావడానికి వారు ఎదురు చూడలేదు. వారు హాయి తమ మీదికి రాకముందే హాయి మీదికి వారు యుద్ధానికి వెళ్ళారు. అపవాది విశ్వాసి పైన దాడి చేసిన తరువాత ఒక విశ్వాసి యుద్ధము చేయుట కంటే అపవాది దాడి చేయక మునుపే నీకు నీవే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, జాగ్రత్త ద్వారా అపవాదిపై దాడి చేయాలి. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఉన్నది. సరే, 13వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. యెహోషువ ఈ హాయి పట్టణానికి వెనుక భాగం పడమటి వైపు కొందరు సైన్యాన్ని దాగి ఉండమన్నాడు. ఉత్తర దిక్కున కొంత సైన్యాన్ని ఈ హాయి ప్రజలకు కనబడే విధంగా వారిని ఉంచాడు. ఆ తరువాత యెహోషువ రాత్రి లోయలోనికి దిగి వెళ్ళెను. లోయలోనికి దిగి వెళ్ళిన నాయకుడు. విజయానికి ముందు అతడు దిగి వెళ్తూ ఉన్నాడు. దీనత్వమును చూపిస్తూ ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మానవుడు. ఎక్కడైతే ఓడిపోయాడో ఆ స్థలములో తిరిగి మానవునికి జయమును అనుగ్రహించటానికి ఆయన
ఈ భూలోకమనే లోయలోనికి దిగి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి, ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. లోయలోనికి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా చెప్పాలంటే యెహోషువ ఒక నాయకుడుగా యుద్ధములో ప్రజల ముందర తాను వెళ్తూ ఉన్నాడు. ఈనాడు ఈ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక పోరాటములో దేవుడే ఆయన మన ముందర నడిచి వెళ్ళేవాడు, మన ముందర ఆయన పోరాడువాడు. ద్వితీయోపదేశకాండం 9:3. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నువ్వు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. హాయిపై 2వసారి యుద్ధములో యెహోషువ ఇంతకుముందు సైన్యమును మాత్రమే పంపాడు, ఇప్పుడు తానే సిద్ధపడి వెళ్తున్నాడు. ఒక చురుకైన బాధ్యతను తీసుకున్నాడు, వ్యక్తిగత బాధ్యతను తీసుకున్నాడు కదా. హాయిపోయిన యుద్ధానికి కొద్దిమంది మీరు వెళ్ళండి అన్నట్లుగా చెప్పాడు కదా. 7వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో మొదటిసారి హాయిపై యుద్ధములో ఓడిపోయిన తరువాత యెహోషువ మళ్ళీ అదే తప్పు చేయలేదు. అతడు సైనికులకు మధ్యలో ఉన్నాడు, సైనికులతో కూడా ఆయన ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఆత్మ సంబంధమైన పోరాటములో మనలను మాత్రమే ముందుకు ఆయన పంపి ఆయన ఎక్కడో ఉన్నట్లుగా లేడు. ఆయన మనతో, మన మధ్య యుద్ధములో ప్రయాణము చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18:20లో ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని చెప్పాను. ప్రకటన గ్రంథం 2:1లో కూడా ఎఫెసు సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక పోరాటములో నిన్ను నన్ను ఒంటరిగా మీరే వెళ్ళి పోరాడండి అనలేదు ఆయన. ఆయన మన ముందు నడుస్తూ ఉన్నాడు, ఆయన మనతో పోరాడుతూ ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన అనుగ్రహించాడు. సో మొదటి 3:13 నుండి 11, 12, 13 వచనాల్లో యుద్ధమునకైన సన్నాహాలు విన్నాం. 14 నుండి 17 వరకు హాయి యొక్క పోరాటములో హాయి మనుష్యులు నగరమును విడిచిపెట్టుట, హాయి యోధులు, హాయి నగరపు యోధులు హాయి పట్టణమును వారు విడిచిపెట్టి యుద్ధమునకు వెళ్ళుట. 14వ వచనములో హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానము ఎదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తామంతకుముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. హాయి రాజు, హాయిలోని ప్రజలు వారు పోరాడడానికి వచ్చారు కదా. మొదట వారు ఏ స్థలములో పోరాడారో, ఏ విధముగా పోరాడారో ఆ వ్యూహాన్ని ఇశ్రాయేలీయుల పైన వారు మరలా ఉపయోగించారు. 7వ అధ్యాయములో 4, 5 వచనాల్లో జరిగినట్లుగా కదా. విశ్వాసులు కొన్నిసార్లు దేవుని ప్రజల శత్రువైన సాతాను వాడు గతములో వాడిన అదే ఆయుధమును వాడు వాడేవాడు అని మనము గమనించాలి. అదే ఆయుధమును వాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములు ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, రక్త మాంసములు గలవారితో కాదు, కానీ
ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. 6:16 మీరు దుష్టుని అగ్ని బాణములను వాడు వాడేవాడు. పేతురు మొదటి పత్రిక 5:8 మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగుచున్నాడు. అపవాది యొక్క తంత్రములు మనము ఎరిగిన వారముగా ఉండాలి కదా. అపవాది వాని యొక్క సైన్యం, వాని వ్యూహములను మనం ఎరగాలి, వాటిని ప్రతిఘటించాలి. అంటే ఇక్కడ యుద్ధమునకు సంబంధించిన జాగ్రత్తలను గురించి యెహోషువ సైన్యానికి వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకములో ఉండగా తనతో కూడా ఉన్న శిష్యులకు శిష్యుడుగా వెంబడించాలి అంటే ఎంత వెల చెల్లించాలో, ఎలాంటి ఖర్చు చేయాలో, ఎలాంటి త్యాగానికి సిద్ధపడి ఉండాలో యేసు ప్రభువారు వివరించారు. లూకా సువార్త 14:31 నుండి మరియు ఏ రాజు అయినను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే రాయవారము పంపి సమాధానము చేసుకున్నాను కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. శిష్యత్వము, దానికి చెల్లించవలసినటువంటి వెల ఈ భాగములో మనము గమనిస్తున్నాం. దేవుడు ఆయన దుష్టుని, అపవాదిని నశింపజేయువాడు. 15వ వచనం చూడండి. యెహోషువయు ఇశ్రాయేలులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు దేవుడు హాయికి వ్యతిరేకముగా ఒక భిన్నమైన వ్యూహాన్ని ఉపయోగించమని యెహోషువకు ఆయన ఆదేశించాడు. యెరికో పైన ఆయన ఉపయోగించినటువంటి వ్యూహము వేరు, హాయి పైన హాయిని జయించటానికి దేవుడు ఉపయోగించిన వ్యూహము వేరు. మీరు హాయి పైన వెళ్ళడానికి నేను చెప్పినట్లుగా నా మాట వినండి అన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞకు యెహోషువ లోబడ్డాడు. మీరు ఓడిపోయినట్లుగా మీరు వెళ్ళండి, దేవుని ఆజ్ఞ అంతే. అది దేవుడు చెప్పినట్లు చేయడము ఆయన పిల్లలకు ప్రయోజనకరం, అది ఆశీర్వాదకరం, అది విజయమును అనుగ్రహించేది. యోహాను సువార్త 2:5 తల్లి అయిన మరియ శిష్యులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి. మీ ఆలోచన అక్కర్లేదు, ఆయన సర్వజ్ఞానము గలవాడు. ఆయన చెప్పిన దానికి మనం ఏం చేయాలి? లోబడాలి. ఈ భాగంలో యెహోషువ యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళికను యెహోషువ దానిని నెరవేర్చినట్లుగా చూడగలం. 16వ వచనం వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఈ భాగంలో వారు తరుముతూ ఉన్నారు. దేవుడు శత్రువును వారి కుయుక్తిలోనే, వారి అహంకారములోనే వారిని ఆయన పట్టుకొనువాడు. కీర్తనల గ్రంథం 9:16 యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. మేము ఇక జయించగలము ఇశ్రాయేలీయులను అనుకుని హాయి రాజు వారిని పట్టుకోవడానికి వెళ్ళాడు. వారి కుయుక్తిలోనే దేవుడు వారిని పట్టుకున్నాడు. భవిష్యత్తులో ఇదొక ప్రవచనం, అంటే ప్రవచనానికి ఒక రూపం. 7 ఏండ్ల శ్రమల అంతములో అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, సమస్తమైన అన్యజనులందరూ ఇశ్రాయేలీయులను ఇక మేము నశింపజేయుదుము అని వారి మీదకి యుద్ధమునకు వారు వెళ్ళుదురు. జకర్యా గ్రంథం 14:2
ఏలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్య జనులనందరినీ సమకూర్చబోచున్నాను. హాయిలో ఒక్కడు లేడట. హాయి అందరూ ఇశ్రాయేలును తరుముతూ ఉన్నారు. అలాగే ప్రపంచ దేశములన్నీ ఇశ్రాయేలీయులను నాశనము చేయడానికి వారు సిద్ధపడి రాబోతున్నారు భవిష్యత్తులో. అయితే అప్పుడు దేవుడు చేసే ఒక కార్యం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాల్లో, అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయు. ఆ దినమున 7 ఏండ్ల శ్రమల కాలము ముగింపులో ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒక లోయ ఒకటి ఏర్పడును, విశాలమైన లోయ. 17వ వచనములో 17వ వచనములో హాయి వారు అందరూ తరిమారు అని రాయబడి ఉందండి. ఇశ్రాయేలును తరుముటకు పోనివాడు అక్కడునో హాయిలోనే గాని బేతేలులో గాని మిగిలి ఉండలేదు. ఇక్కడ బేతేలు వారు కూడా హాయి వారికి సహాయం చేయడానికి వారు కూడి వచ్చారు. ఇశ్రాయేలీయులపై ఆకస్మిక దాడి చేయడానికి హాయి సైనికులు, బేతేలు నుండి వచ్చిన సైనికులు వారందరూ ఆ రహదారిలో వారిని వెంబడిస్తూ ఉన్నారు. దేవుడు అక్కడే వారిని పట్టుకున్నాడు. దేవుడు శత్రువులను వారి పాపములోనే ఆయన వారిని పట్టుకొనును. యోబు గ్రంథం 5:13లో జ్ఞానులను వారి కృత్రిమములోని ఆయన పట్టుకొనును, కపటులను వారి ఆలోచనలను ఆయన తలక్రిందులు చేయును. తర్వాత చూడండి 18 నుండి 20వ వచనము వరకు హాయి వారికి వ్యతిరేకముగా దేవుడు పనినటువంటి ఉచ్చు, హాయి వారిని ఆయన నశింపజేయుటకు ఆయన చేసినటువంటి ఒక తీర్మానముని భాగములో మనము గమనిస్తున్నాం. 18వ వచనం, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటను హాయి వైపుగా చాపము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోషువ తన చేతనున్న ఈటను ఆ పట్టణము వైపు చాపెను. ఈటె, చాపబడిన ఈటెను గమనిస్తున్నాం. ఆయన చేతిలో ఒక ఈటె ఉన్నది. యెహోషువ తన యొక్క ఆ నాయకుడు మోషే, పూర్వీకుడైన మోషే, ఆయన చేతిలో ఆనాడు ఏముండేది? ఒక కర్ర. మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు విజయవంతమైన శక్తిగా ఆయన అనేక సార్లు ప్రయోగించాడు. నిర్గమాకాండం 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 14వ అధ్యాయం ఫరో యుద్ధ ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆ కర్రను చాపాడు. ఎర్ర సముద్రము చీలిపోవడానికి మోషే కర్రను చాపాడు. నిర్గమాకాండం 14:16లో నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము అన్నాడు. ఇప్పుడు హాయి వారి మీద దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువా నీవు అదే పని చేయాలి. హాయి వైపు నీ ఈటెను, చేతిని నీవు చాచాలి. దేవుడు తన శక్తిని ఆయన కనబరుచువాడు. ఇక్కడ యెహోషువ చాచిన చేయి, వాస్తవానికి అది దేవుడు చాచిన చేయి కదా. దేవుడు ఆయన చేతిని చాచుట, దక్షిణ హస్తమును చాచుట, ఆయన బాహువును చాచుట దేవుని శక్తికి నిదర్శనముగా అది ఉపయోగించబడినది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 12లో వారి కీర్తన పాడుతూ ఉండగా ఆయన బాహువు చాపబడెను. 138వ కీర్తన 7వ వచనములో నేను ఆపదలో చిక్కియున్నాను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. దేవుడు చెయ్యి చాపి విజయాన్ని ఇచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీటి మీద నడిచి వస్తూ ఉండగా పేతురు అన్నాడు, ప్రభువా నేను కూడా, నీవే అయితే నేను కూడా ఆ నీటి మీద నడిచి వస్తాను. పేతురు కొంత దూరం నీటి మీద నడిచాడు. గాలిని చూచి మునిగిపోసాగాడు.
వెంటనే ప్రభువా నన్ను రక్షించుమని కేక వేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29 నుండి 31 వరకు. అప్పుడు ప్రభు వెంటనే తన చేయి చాపి అతనిని పట్టుకొని, దేవుడు తన చేతిని, తన బాహువును చాపి వారికి విజయమును అనుగ్రహించుటలో దేవుని శక్తి అక్కడ ఉన్నది, దేవుని కృప అక్కడ ఉన్నది, దేవుని విజయము అక్కడ ఉన్నది. అందుకే దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45 నుండి 47 వరకు మనం చదివినప్పుడు దావీదు అన్నాడు, నీవు కత్తితో, ఈటెతో, బల్లెముతో నా మీదికి వచ్చుచున్నావు. నీవు తిరస్కరించిన సైన్యముల అధిపతిగా యెహోవా నామం నా చేతిలో ఉన్నది, యెహోవా నామం. అందుకే దేవుడు కత్తి చేతనైనను ఈటె చేతనైనను రక్షించువాడు కాడు, యుద్ధము యెహోవాదే. దేవుడు ఆయన తన శక్తి ద్వారా ఆయన వారిని అనుగ్రహించాడు. ఈ భాగములో మనము గమనిస్తూ ఉండగా 19వ వచనములో ఆ పట్టణము వైపు చాపెను. యెహోషువకు మరొక దృశ్యం జ్ఞాపకం వస్తుంది. అసలు యెహోషువను దేవుడు ప్రారంభములో మనకు పరిచయం చేసినదే నిర్గమాకాండం 17లో. అమాలేకీయులతో యుద్ధము చేయడానికి ఆ యొక్క యుద్ధ వీరుడుగా ఉండగా పర్వతం మీద మోషే తన చేతులు పైకెత్తిన దృశ్యం మనము గమనించగలం. ప్రియులారా, ఈనాడు ఒకరు యుద్ధము చేస్తూ ఉండగా, యెహోషువ యుద్ధము చేస్తూ ఉండగా మోషే చేతులు పైకెత్తుట. ఈనాడు హాయి మీద ఇశ్రాయేలు యోధులు యుద్ధము చేస్తూ ఉండగా యెహోషువ ఆ ఈటెను హాయి వైపు చాపుట. ఈనాడు కృత నిబంధన కాలములో కూడా విశ్వాసులమైన మనం ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరు సువార్తను ప్రకటిస్తూ ఉండగా యుద్ధ భూమిలో మరికొందరు ప్రార్థనా యోధులుగా ఈటెను చాపినట్లుగా, చేతులు పైకెత్తినట్లుగా అపవాది వారి అంధకార శక్తుల మీద విజయాన్ని పొందటానికి చేతులు పైకెత్తాలి, చేతులు చాపాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20లో మరియు నేను పౌలు అన్నాడు ఇలా, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడనోరు తెరిచినప్పుడు. ఎఫెసీ పత్రిక రాసే సమయంలో పౌలు చెరసాల్లో ఉన్నాడు. పౌలు అంటున్నాడు, నేను సువార్తను ధైర్యముగా ఇక్కడ బోధించటానికి మీరేం చేయాలి? నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మీరు చేయండి. ఒకరినొకరు ఆదుకొనుట. 19వ వచనంలో 18లో ఈటె చాపబడిన ఈటె, 19వ వచనములో నిప్పు పెట్టుట, నిప్పు పెట్టి తగలబెట్టుట. అతడు తన చేయి చాపగా పొంచి ఉన్నవారు. ఈ ఉత్తర దిక్కున ఉన్న ఈ సైనికులు, ఇక యెహోషువ నిలవబడి చేయి చాపాడు. పడమటి వైపున దాగి ఉన్నారే వారు వచ్చి వారేం చేశారు? ఆ మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో జొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. అంటే ఆ నగరాన్ని నిప్పుతో కాలుస్తూ ఉన్నారు. అంటే ఆ నిప్పు యొక్క మంటలు, పొగ అది కనబడుతూ ఉండగా హాయి పట్టణము నుండి వచ్చినటువంటి మనుషులు, యోధులు, వారి గుండెలు ఒక్కసారిగా కరిగిపోయాయి కదా. ఈ యొక్క కనాను నగరమును వారు కాల్చివేస్తూ ఉన్నారు. నిర్దాక్షణ్యంగా వారు కాల్చివేస్తూ ఉన్నారు. ఇందులో ఆత్మీయ పాఠం ఉన్నది. నేడు విశ్వాసులు మీ జీవితములో అపవిత్రమైన కోరికలు నిర్దాక్షణ్యంగా నాశనము చేయండి, చంపివేయండి, కాల్చివేయండి. శరీర కోరికలను సిలువ వేయండి. గలతీ పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అన్నాడు. కనాను ప్రజలు శరీర కోరికలకు వారు గుర్తుగా కనబడుతూ ఉన్నారు. యూదులు కనాను పట్టణమైన హాయిని కనికరము లేకుండా
దానిని అగ్నితో కాల్చారు. ఈనాడు నమ్మిన దేవుని ప్రజలు యూదుల వలె, ఇశ్రాయేలీయుల వలె మీరు మీ శరీర కోరికల పట్ల కనికరము చూపకూడదు. మీరు కనికరము చూపితే అది ఒకరోజు మిమ్మును చంపివేస్తుంది. అందుకే మీరేం చేయాలి? దానిని సమూల నిర్మూలము చేయవలెను. అది ఇక్కడ ఒక ఆలోచన గుర్తొస్తుంది. దేవుడు సౌలు రాజుతో ఏ అమాలేకీయులను సమూల నిర్మూలము చేయమన్నాడు. సౌలు చేయలేకపోయాడు. ఆఖరికి సమూయేలు 2వ గ్రంథంలో ఆ సౌలు యొక్క మరణం అమాలేకీయుని చేతిలోనే హతమైపోయాడు. ఈనాడు మనము కూడా మన శరీర క్రియలను, శరీర కోరికలను పెంచి వాటిని పోషించకూడదు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 29, 30 వచనాలలో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం. అంటే కుడి కన్నును పీకి వేయమంటే దాని అర్థమేమి? మీ కంటి ద్వారా చూసే అపవిత్రమైన దృశ్యాలు టీవీలోన, కంప్యూటర్లోన, లేదా నీ కుడి చేతి ద్వారా పట్టుకునే అపవిత్రమైనటువంటి కార్యములను మీరేం చేయాలి? వాటిని కత్తరించండి అని అర్థం. వాటిని నిర్మూలన చేయండి అని ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక భావములో యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి 21 నుండి 29 వరకు. హాయి సంపూర్ణముగా ఓడిపోవుట. హాయి వారు సంపూర్ణముగా ఓడిపోవుట. 21వ వచనం, 22వ వచనం. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువ ఇశ్రాయేలులందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. 22. తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలుల నడుమ చిక్కుబడిరి. గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. ఒక సంపూర్ణమైనటువంటి ఓటమి. హాయి పై 2వసారి యుద్ధములో ఇశ్రాయేలీయులు విజయమును వారు పొందారు. దేవుని తీర్పు పరిపూర్ణమైనది. హాయి వారు ఓడిపోయారు. ఇది మనము గమనిస్తూ ఉండగా, ఒకటి ఇశ్రాయేలీయుల పట్ల దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం. 2 దేవుని ఎడల ఇశ్రాయేలీయుల విధేయత. ఈ 2 మనకు కనబడుతున్నాయి. దేవుని నమ్మకత్వం, విశ్వాస్యత, ఇశ్రాయేలీయుల విధేయత. ఈ 2 కలిసినప్పుడు పాక్షిక విజయము కాదు, సంపూర్ణ విజయమును అనుగ్రహించు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో అపవాదిని ఓడించే విషయములో మన సమస్త పాపములన్నిటికీ ఆయన ప్రాయచిత్తమును కలిగించాడు. ఒక్క పాపమైనను మిగిలి ఉండలేదు. 22వ వచనంలో వారిలో ఒక్కడును మిగిలి ఉండలేదు, ఒక్కడును తప్పించుకొనలేదు, అందరినీ వారు నిర్మూలము చేశారు. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారి బలి, మరణం, ప్రాయచిత్తం మొదటి మానవుడు మొదలుకొని ఆఖరి మానవుని వరకు, ప్రతి వ్యక్తి యొక్క మొదటి పాపము నుండి ఆఖరి పాపము వరకు సంపూర్ణమైన ప్రాయచిత్తమును ఆయన కలిగించాడు. ఇది మానవ జ్ఞానమునకు అందనిది గొప్ప కార్యం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మీరు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి
మన అపరాధములన్నిటినీ క్షమించి ఈ భాగములో ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. మన అన్నిటినీ అంటే ఒక వ్యక్తిని కాదు, సర్వ మానవాళి యొక్క సర్వ అపరాధములన్నిటికీ ఆయన ప్రాయచిత్తమును కలిగించాడు. దేవుడు అనుగ్రహించే విజయము అది తాత్కాలికమైనది కాదు, అది సంపూర్ణమైనది కదా. ఆనాడు కత్తి వాత చేత పురుషులను, స్త్రీలను ఆ దినమందు 12,000 మందిని వారు హతము చేసినట్లుగా 25వ వచనం వరకు మనము గమనిస్తున్నాం. 26వ వచనం, యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటను పట్టుకొని చాచిన చేతిని తిరిగి ముడుచుకొన లేదు. ఈటను చాచి ఉంచుట మనము ఈ భాగములో గమనిస్తున్నాం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఇంతకు ముందే విన్నాం. అమాలేకీయులతో జరిగిన యుద్ధములో మోషే తన చేతులు పైకెత్తాడు. చూడండి 11, 12 వచనాల్లో మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్క అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను. యుద్ధం ఎంతసేపు జరిగిందో అంతసేపు మోషే చేతులు ఎత్తే ఉంచాడు. హాయి మీద యుద్ధము ఎంతసేపు జరిగిందో యెహోషువ ఆ ఈటెనలాగే చాచి ఉంచాడు. దేవుడు ఒక సంపూర్ణమైనటువంటి విజయమును వారికి అనుగ్రహించాడు. నేడు యేసు క్రీస్తు ద్వారా మనకు ఒక సంపూర్ణమైన విజయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము. యెహోషువ తన చేతిని చాచి తన ఈటను అలాగే ఉంచి ఉండగా హాయి ఓటమి పూర్తయ్యేంత వరకు ఆయన దానిని అలాగే కొనసాగించాడు. ఇది దేవుని ఉనికిని, యుద్ధములో దేవుని సహాయమునకు ఒక చిహ్నముగా మనం ఈ భాగాన్ని గమనిస్తూ ఉన్నాం. 26వ వచనములో హాయి వారి యొక్క సంపూర్ణమైన నాశనం. ఇది కనానీయుల విషయములో వారి పాపమును బట్టి కనాను దేశం వారిని వెళ్ళగక్కుట దేవుని తీర్పు. ఆధ్యాత్మికంగా ఈనాడు దేవుని ప్రజలు శరీరానికి వ్యతిరేకమైనటువంటి ఈ కార్యములతో మనము పోరాడాలి. ఒక సంగతి గుర్తుంచుకుందాం, ఈ ఆత్మ సంబంధమైన పోరాటం నిరంతర పోరాటం. నువ్వు శరీరములో ఉన్నంత కాలము ఆఖరి గడియ వరకు పోరాడుతూనే ఉండాలి. చాచిన చేతిని ముడుచుకొనకూడదు అనే మాటను గమనిస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 9:27లో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. చాచిన చేతిని ముడుచుకొనలేదు అనే మాటను గమనిస్తున్నాం. చూడండి 29వ వచనములో యెహోషువ హాయి రాజును సాయంత్రము వరకు మ్రాను మీద వేలాడదీసి ప్రొద్దు గ్రుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారము నెదుట దానిని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. ఈ గ్రంథము వ్రాస్తున్న సమయం ఇవన్నీ అవి గుర్తులుగా ఉన్నాయి, ఎక్కడో చెదరిపోయినవి, ఎవరో చెప్పినవి కాదు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బైబిల్ గ్రంథములో వ్రాయబడినవి.
హాయి రాజును చెట్టుకు వేలాడదీయుట. ఇది అపవాది వారిని సంపూర్ణముగా దేవుడు నశింపజేయుటకు ఒక ఛాయగా ఉన్నది. ఆనాడు ఎస్తేరు కాలములో హామాన్ మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు. తాను సిద్ధపరిచిన ఉరికొయ్య మీదనే అతనినే ఉరిదీశారు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనములో. ప్రియులారా, అలాగే అపవాది సమీప భవిష్యత్తులో అంటే జరగబోయే కాలములో అపవాదిని సంపూర్ణముగా నాశనము చేయుట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో అపవాదిని దేవుడు సంపూర్ణముగా నాశనము చేయుటను మనం ఈ భాగములో గమనిస్తున్నాం. మ్రాను మీద ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22లో మరణ శిక్షకు తగిన పాపము చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిరి. 23వ వచనం, అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలువకూడదు, మీరు ఆ శవమును దానిని దించవలెను. ప్రియులారా, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు మనందరము శాపగ్రస్తులముగా ఉండగా, కనాను సంబంధులముగా ఉండగా, మనము మ్రాను మీద వేలాడదీయబడవలసిన వారముగా ఉండగా, శిక్ష మన మీదికి రావలసినదై ఉండగా, మనకు బదులుగా మ్రాను మీద వేలాడిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు గలతీ పత్రిక 3:13లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై, క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హాయి రాజు శాపం సాతాను యొక్క ప్రతీకగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు హాయిని సంపూర్ణముగా జయించారు. అయితే చరిత్రను మనం గమనిస్తుండగా వారు అవిధేయులు కాగా ఓడిపోయారు, విధేయులు కాగా విజయాన్ని పొందారు. న్యాయాధిపతుల గ్రంథములో ఈ చట్రం మనకు కనపడుతూనే ఉంటుంది. విధేయత విజయం, విజయము తరువాత ఆశీర్వాదం, ఆశీర్వాదము తరువాత మరలా గర్వం, అవిధేయత, అవిధేయత ద్వారా ఓటమి, ఓటమి ద్వారా తీర్పు, ఆ తీర్పు తరువాత తిరిగి వారు పశ్చాత్తాపపడడం, ఆ పశ్చాత్తాపపడి విధేయులు కావడం, దేవుడు తిరిగి వారికి విజయాన్ని అనుగ్రహించడం. ప్రియులారా, మన జీవితాల్లో ప్రభువుకు విధేయులమై ఆయన ద్వారా విజయము పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.